ఈ విధంగా సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గరుడ వాహనారూఢుడై నరకాసురుణ్ణి ఎదిరించున్నాడు. నరకాసురుడు కూడా క్రోధ తామ్రాక్షుడై బంగారు రథంలో వచ్చి కృష్ణ పరమాత్మను చూచి విమర్శిస్తూ ఉన్నాడు. యుద్ధం జరగబోతున్నది. అనేక మంది రాక్షస సమూహాన్నంతా ఖండ ఖండాలుగా ఖండించేసి ఉన్నాడు కృష్ణుడు. ఆ రణరంగమంతా కూడా భయంకరమైనటువంటి శవాలతో, ఏనుగుల యొక్క కళేబరాలతో, గుర్రాల యొక్క కళేబరాలతో, రథముల యొక్క శకలాలతో భయంకరంగా నిండిపోయి ఉన్నది. సైనికుల యొక్క శరీర అవయవాలన్నీ కూడా ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. భయంకరమైనటువంటి ఆ యొక్క రణరంగంలో నరకాసురుడు విజృంభించి కృష్ణుడి మీదకి వచ్చి ఉన్నాడు. అప్పుడు కృష్ణుడితో ఏమన్నాడంటే, కృష్ణ, నీవు అందమైనటువంటి నీ భార్యను తీసుకుని వచ్చావు, నిన్ను సంహరించి నీ భార్యను నేను సొంతం చేసుకుంటాను అంటున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి, నరకాసుర, నీవు మాటలతో కాదు చేతలతో చూపించు నీ చేవ అని చెప్పి అన్నాడు. అనేటోటికి క్రోధ తామ్రాక్షుడైపోయి ఆ నరకాసురుడు కృష్ణ పరమాత్మ మీద బాణ వర్షం కురిపించాడు. అదే సమయంలో కృష్ణుడు కూడా శార్ఞం అనేటువంటి ధనస్సు ధరించి వర్షాకాలంలో మేఘంలో నుంచి వచ్చేటువంటి వర్షధారలతో సమానంగా నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణ పరమాత్మ బాణ వర్షం కురిపిస్తున్నాడు నరకాసురుడి మీద. ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. ఆ యుద్ధాన్ని దేవతలు కూడా వర్ణించలేరు. ఆ రామరావణ యుద్ధంతో సమానంగా భయంకరంగా జరిగింది ఆ నరకాసురుడికి, ఆ కృష్ణ పరమాత్మకు. భయంకర యుద్ధం జరిగిన తర్వాత తీవ్రంగా ఇద్దరు కూడా గాయాలతో నిండిపోయి పుష్పించినటువంటి మోదుగ వృక్షాల మాదిరి ఉన్నారు కృష్ణుడిగా నరకాసురుడిగా. ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరిగేటువంటి సందర్భంలో నరకాసురుడు తాను ఓడిపోతానేమో అన్నటువంటి భయంతో ముందు గరుత్మంతుడిని గాని లేకుండా చేస్తే, గరుత్మంతుడు గాని మరణిస్తే కృష్ణుడు కూడా పలాయనం చిత్తగిస్తాడని చెప్పి ఒక తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి ఆ గరుత్మంతుడి యొక్క శిరస్సు మీద గుర్తుపెట్టి కొట్టాడు. ఆ బాణం నేరుగా వచ్చి గరుత్మంతుడి యొక్క శిరస్సు మీద గుచ్చుకుంది. గుచ్చుకునేటోటికి గరుత్మంతుడికి అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. అంటే వజ్రాయుధం చేత తగిలితే, వజ్రాయుధం తగిలితే పర్వతం ఎట్టయితే విలవిలలాడిపోతున్నట్టు విలవిల్లాడిపోయినాడు గరుత్మంతుడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే గరుత్మంతుడిని ఆ విధంగా కొట్టాడో క్రోధ తామ్రాక్షుడై బాణ పరంపరలు గురిపిస్తున్నాడు నరకాసుడి మీద. కాసేపటికి తేరుకున్నటువంటి వాడై గరుత్మంతుడు కోపంతో, ఈ విధంగా నరకాసురుడు నన్ను కొట్టాడు కదా అనేటువంటి కోపంతో నేరుగా వెళ్ళి ఆ నరకాసురుడి యొక్క శరీరం మీద ముక్కుతో పొడిచి ఆ యొక్క గిట్టలతో బాగా గీరినటువంటి వాడై ముక్కుతో బాగా పొడి చేశాడు అనమాట. ముక్కుతో పొడవడం అంటే ఆ ముక్కు సామాన్యమైన ముక్కు కాదు. ఆ దెబ్బకు విలవిల్లాడిపోయి అంత పర్వతాకారుడైనటువంటి నరకాసురుడు కింద పడిపోయినాడు, మోర్చపోయినాడు. మరలా గరుత్మంతుడి మీదనే సత్యభామ కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. కానీ కృష్ణుడు చేసే యుద్ధం కాదు, నేనే చంపాలవాడిని అన్నంత తీవ్రంగా పోయినాడు గరుత్మంతుడు. నేరుగా మరలా యథాస్థానానికి వచ్చి బాణవర్షం కురిపిస్తున్నాడు. సైన్యం అంతా యుద్ధం చేస్తూ ఉన్నది. కాసేపటికి ఈ నరకాసురుడు చనిపోయినాడు అనుకున్నారు అందరూ. ఈ సామాన్యంగా ఈ నరకాసురుడు చనిపోయేవాడు కాదు. కాసేపటికి లేచాడు అనమాట. లేచి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు నరకాసురుడు. లేచి విజృంభించినటువంటి వాడై ఆ రథారూఢుడై ఉన్నాడు కదా, ఆ రథం మీదనే మూర్చపోయి ఉన్నాడు అనమాట. లేచాడు. లేచి మంచి ధనస్సును ధరించినటువంటి వాడై ఈసారి గరుత్మంతుడిని కాదు, గరుత్మంతుడికి ఇంత బలాన్ని ఇచ్చినటువంటి కృష్ణుడినే సంహరించాలనుకున్నాడు. సంహరించాలనుకుని గరుత్మంతుడి శిరస్సు మీద ఎలా అయితే గుర్తుపెట్టి తీక్షణమైన బాణాన్ని కొట్టాడో
అదే విధమైన దెబ్బ గాని కృష్ణుడిని కొడితే కృష్ణుడు కూడా విలవిల్లాడుతూ పడిపోతాడని చెప్పి కృష్ణుడి యొక్క నొసలు మీద గుర్తు పెట్టాడు. కృష్ణుడి యొక్క నొసలు మీద గుర్తు పెట్టి తీవ్రమైనటువంటి బాణాన్ని ఆ నొసల్లో గుచ్చుకునేటట్టుగా కొట్టాడు. ఆ బాణం చాలా తీక్షణమైనటువంటిది. ఆ తీక్షణమైన బాణం వచ్చి కృష్ణుడి యొక్క ఆ శిరస్సులో అంటే ఈ నొసల్లో గుచ్చుకోపోయింది. ఎప్పుడైతే ఆ గాయమైందో, ఆ బాణం గుచ్చుకోపోయిందో, కృష్ణుడు స్పృహ తప్పినట్టు వాలిపోయినాడు అనమాట. వాలిపోయి ఆ గరుత్మంతుడి మీదనే అలా వాలిపోయినాడు. అప్పుడు నెత్తురు వరదలై కారుతుంది. ఇప్పుడు సత్యభామ చూసి ఆ పడిపోయినటువంటి కృష్ణుణ్ణి చూసి ఆమె భయపడకుండా, ఆ సమయంలో ధైర్యం ఉండాలన్నమాట, అందరికీ ఉండదు, అయ్యో అయ్యో అని చెప్పి పడిపోకుండా ఆమె ఆ బాణాన్ని పెరికేస్తే ఇంకా ఎక్కువ అయిపోయింది నెత్తురు రావడం. ఆ నెత్తుర్ని తన చేతులతో రుద్దిందట, తన కోమలమైనటువంటి చేతితో నిమిరి అప్పుడు ఆ కృష్ణుడి యొక్క శిరస్సు తన ఒళ్ళో పెట్టుకొని సేద తీర్చి, అక్కడ వింజామరు ఉంటే రథములు అన్నీ ఉంటాయన్నమాట, ఆ వింజామరతో విసిరినటువంటిదై అనేక ఉపచారాలు చేసింది కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో ఆ యొక్క గరుత్మంతుడు కూడా తన రెక్కలను బాగా ఆడిస్తున్నాడు అనమాట. ఆ ఆడిస్తుంటే చల్లటి గాలి, మన ఏసీలో నుంచి వచ్చినట్టుగా గాలి వస్తుంటే కృష్ణ పరమాత్మ ఆ రక్తం అంతా కొంచెం ఆగిన తర్వాత కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేటువంటి సత్యభామకు సంతోషమయ్యి ఆ కృష్ణ పరమాత్మ యొక్క నొసలు మీద తన చేతితో రుద్దుతూ ఉందట, రక్తం రాకుండా. రక్తం కూడా కాసేపటికి ఆగింది. అప్పుడు కృష్ణుడు సేదదీరినటువంటి వాడై ఆ యొక్క సత్యభామ ఛాయ చూసి చాలా సంతోషపడి, సత్య, నా యొక్క ప్రాణాన్ని కాపాడావు నువ్వు అని చెప్పి సంతోషపడి ఇక లేచి యుద్ధం చేస్తాడనుకుంటుంది ఆమె. ఆయన ఏం చేశాడంటే, సత్య, నేను చాలా అలసిపోయి ఉన్నాను, కాసేపు నువ్వు యుద్ధం చెయ్యి, తర్వాత మరలా నేను చేస్తాను, కాసేపు నాకు విశ్రాంతి కావాలన్నాడు. అని చెప్పి తన శార్జ్ఞ ధనస్సును ఆమె చేతికి ఇచ్చాడు. తర్వాత వెనక అమ్ముల పొదులు రెండు కూడా ఆయన చేత్తోనే ఆయన కట్టాట సత్యభామ. కట్టిన తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకున్నటువంటిదై ఈ యొక్క సత్యభామ యుద్ధానికి సన్నద్ధురాలైంది. కృష్ణుడు ప్రశాంతంగా కూర్చున్నాడు రథంలో, ఆ వాహనం మీద, గరుడ వాహనం మీద. యుద్ధానికి మొదలుపెట్టింది. ఎలా ఉన్నదయ్యా సత్యభామ సమయంలో అంటే, వీర రసమే, వీరత్వం అనేటువంటిదే ఒక ఆకారాన్ని ధరించిందా, నారీ స్వరూపం అంటే స్త్రీ స్వరూపం ధరించిందా అన్నట్టుగా కనపడుతుంది అనమాట, రౌద్రాకారంగా. ఆమె రౌద్రాకారాన్ని ధరించినప్పుడు అక్కడ ఉండేటువంటి నరకాసురాదులందరూ కూడా చూస్తూ ఉంటే ఎట్లున్నదా అంటే, రాకేందు బింబమై రవి బింబమై ఒప్పారు. ఆమె ముఖం ఎలా ఉందంటే చంద్రబింబం మాదిరి ఉంటుందట. మామూలుగా పౌర్ణమి రోజు చంద్రబింబం మాదిరి ఉండేటువంటి సత్యభామ ముఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చూస్తున్నాడు. ఆహా, సత్యభామ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అనుకుంటున్నాడు. ఇదే ముఖము నరకాసురుడికి ఎట్ట కనపడుతుందంటే, మార్తాండ సూర్యుడు మధ్యాహ్న మార్తాండు మాదిరి కనపడుతుంది. మంచి మట్ట మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి ఆ సూర్యబింబం మాదిరి ప్రకాశిస్తున్నది అనమాట. వాళ్ళకేమో రౌద్రంగా కనపడుతుంది, కృష్ణుడికి ఏమో అందంగా కనపడుతుంది భార్య కాబట్టి. ఇస్తున్నాడు, ధనుర్బాణాలు ధరించింది. ఆ యొక్క నరకాసురుడి మీదకి యుద్ధానికి సన్నద్ధమై బాణ వర్షం కురిపిస్తుంది ఆ నరకాసురుడి మీద. నరకాసురుడు చూసి ఆహా, ఇంతలోనే ఎంత మార్పు వచ్చింది, కృష్ణుడు ఎంత చమత్కారి, నాతో యుద్ధం చేయలేక నేనేసినటువంటి బాణానికి మూర్ఛపడిపోయి భార్యను అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటున్నాడా అంటే, స్త్రీతో యుద్ధం చేస్తే స్త్రీతో నేను యుద్ధం చేయనని చెప్పి అలా చాటుని చేరి కొట్టాలని, స్త్రీతో నేను ఓడిపోయినట్టుగా చేయించాలని
భార్యను అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేటువంటి వాడా అని హేళనగా అన్నాడు. హేళనగా అని ఆశ్చర్యంగా కూడా చూస్తున్నాడు. ఆశ్చర్యం అంటే ఈ మామూలు స్త్రీ కాదు, కృష్ణుడి కంటే ఎక్కువగా యుద్ధం చేస్తుంది. చూసి ఆ అవహేళన చేస్తూ ఆశ్చర్యపడుతూ ఆ నరకాసురుడు ఈయన అవహేళన చేస్తూ ఆశ్చర్యపడుతుంటే సత్యభామ బాణాలు ఒళ్ళంతా ఎక్కిపోతున్నాయి ఆయనకు. ఇక లాభం లేదని అప్పుడు సత్యభామతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. యుద్ధం చేయడానికి పూనుకొని ఆ సత్యభామ యొక్క వక్షస్థలం మీద ఒక్క బాణాన్ని గుర్తుపెట్టి తీవ్రంగా కొట్టాడు. వెంటనే ఆ బాణం పోయి గుచ్చుకునే లోపలనే 7 బాణాలు పక్కలు గుచ్చుకునేటట్టు కొట్టాడు. ఇంకొక 6 బాణాలు ఈ చేతి మీద ఆ చేతి మీద కొట్టాడు. అంటే ధనుస్సు వదిలేస్తుందని. ఆమె ఇన్ని బాణాలు, ఒకవైపు 7, ఒకవైపు 6, ఒకవైపు ఒక బాణం బాగా శరీరంలో గుచ్చుకున్నాయి కూడా. గుచ్చుకొని రక్త ప్రవాహం అవుతున్నా కూడా ఆ సత్యభామ ఏమీ భయపడకుండా ఆ నరకాసురుడి యుద్ధం చేస్తుందన్నమాట. యుద్ధం చేస్తూ ఈ బాణాలు ఎప్పుడైతే సత్యభామ గుచ్చుకున్నాయో ఆమెకి చాలా క్రోధం వచ్చింది. ఆ క్రోధంతో శాన్య ధనస్సు నుంచి ప్రయోగించినటువంటి బాణ పరంపరలతో ఆ నరకాసురుడు యొక్క టెక్కాన్ని నరికేసింది. తర్వాత గుర్రాలను చంపేసింది, సారథిని చంపేసింది, ఆడి చేతిలో ఉండే ధనస్సు ఎరగొట్టేసింది. ధనస్సు ఎరగొట్టేటువంటి నరకాసురుడు కోపంతో ఇంకొక ధనస్సు తీసుకున్నాడు. ఇంకొక ధనస్సు తీసుకుని ఎక్కువ పెట్టే లోపల ఆ ధనస్సుని ఎరగొట్టింది. ఇంకొక ధనస్సు తీసుకున్నాడు, ఇంకొక ధనస్సు కూడా ఎక్కువ పెట్టే లోపల కొట్టేసింది. అంతే అంత వేగంగా యుద్ధం చేస్తుంది సత్యభామ. ఆ 3 సార్లు ఆ యొక్క ఆ ధనస్సును ఎప్పుడైతే ఎరగొట్టేసిందో వీరుడైపోయినాడు. అంటే రథం అంతా పొడి పొడి అయిపోయింది, సారథి చనిపోయినాడు, గుర్రాలు చనిపోయినాయి. అప్పుడు ఆడేం చేశాడంటే ఒక గదను ప్రయోగించాడు సత్యభామ మీద. ఒక గదాదండాన్ని ప్రయోగిస్తే ఆ గదాదండాన్ని ఆ గద తన దగ్గరకు వచ్చే లోపల బాణ ప్రయోగం చేసి తిల ప్రమాణ శలకాలుగా చేసేసింది. అంటే నువ్వు గింజంత ముక్కలైపోయినాయి, ఒక్కొక్క ముక్క అయిపోయినట్టుగా కొట్టేసింది ఆ గదను. గద ముక్కలైపోయింది. అప్పుడు వెంటనే పరిఘ అనేటువంటి దాన్ని ప్రయోగించాడు. అంటే వీడు నేల మీద ఉన్నాడు, ఆమె గరుత్మంతుడి మీద నుంచి యుద్ధం చేస్తుంది. పరిఘను ప్రయోగిస్తే ఆ పరిఘ వస్తూ ఉంటే ఆ పరిఘని కూడా మధ్యలోనే ముక్కలు చేసేసింది. తర్వాత ఏమంటే తోమరం అనేటువంటి దాన్ని ప్రయోగించాడు. ఆ తోమరం కూడా ఆకాశ మార్గంలో నుంచి ఈ యొక్క సత్యభామ మీదకి వస్తుంటే దాన్ని కూడా తుండాలుగా చేసేసింది. తర్వాత కత్తి ప్రయోగించాడు, కత్తిని కూడా ముక్కలు చేసేసింది. ఇక ఈ సత్యభామను చంపాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ప్రయోగిస్తే ప్రతి ఆయుధాన్ని కూడా మధ్యలోనే ముక్కలు చేస్తూ దరహాసం చేస్తూ ఉందట సత్యభామ. సత్యభామ దరహాసం చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆశ్చర్యంతో ఏంటబ్బా సత్యభామ ఇంత గొప్పగా యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారు. అప్పుడు ఈ నరకాసురుడు ఉండేటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించేశాడు. ఆయుధాలన్నీ ముక్కలైపోయినాయి. ముందుగానే రథం ముక్కలైపోయింది. అక్కడ సమయానికి రథం లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేనటువంటి ఈ నరకాసురుడు ఇక సత్యభామ ప్రయోగించేటువంటి బాణవర్షానికి తట్టుకోలేక వేరే రథం మీద ఎక్కి రావడానికిగా పరిగెత్తిపోయినాడు అనమాట. వేరే రథం ఆయుధాలు సిద్ధం చేసుకోవడానికి పోయినాడు. అప్పుడు ఒక్క క్షణం యుద్ధం ఆగిందన్నమాట. నరకాసుడు రావాలి కదా మళ్ళీ. అప్పుడు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నట్ట కృష్ణుడు. చూసి సత్యభావం దగ్గరకు తీసుకుని సత్యభామ చెమట తుడిచేట. చెమట తుడిచి ఆమె ముంగురులు నిమిరి ముద్దు పెట్టుకున్నట్ట. పెట్టుకుని సత్య ఎంత బాగా యుద్ధం చేస్తున్నావు నువ్వు, కుసుమ కోమలమైనటువంటి నీ శరీరాన్ని ఇటువంటి యుద్ధ రంగంలో ఇంత నైపుణ్యంగా యుద్ధం చేసేటువంటి నీ అందమైనటువంటి శరీరాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని సత్యభామను గట్టిగా కౌగిలించుకున్నాడు. దేవతలందరూ కూడా సత్యభామ పరాక్రమానికి ఆశ్చర్యపోతున్నారు. నరకాసురుడు అంటే పరిగెత్తి వెళ్ళిపోయినాడు అనమాట ఆమె దెబ్బకు. అప్పుడు ఆమెను కౌగిలించుకొని ఆమెకి ఏం చేశాడంటే తన మెడలో ఉండేటువంటి ఒక మణిహారం, ఆ మణిహారాన్ని తీసి సత్యభామ మెడలో వేశాడు. అంటే బాగా యుద్ధం చేసిందని బహుమానం అన్నమాట.
ఆ మణిహారం ఎటువంటిదో తెలుసా? ఆయనకు కౌస్తుభమణి అని ఒక మణి ఉన్నది. ఆ మణి కంటే కూడా, కౌస్తుభ మణి కంటే కూడా ఈ మణి అంటే ఇష్టమట ఆయన. ఈ మణిని ఎవరికి ఇవ్వడు. ఎవరు అడిగినా, భార్యలు అడిగినా కానీ ఈడు అంత ఇష్టమైన మణి ఆయనే ధరించి ఉంటాడు ఎప్పుడు. ఈ మణిని తీసుకోవాలని రుక్మిణీదేవి ఎంతో ప్రయత్నం చేసిందట. ఇవ్వల, రుక్మిణికి కూడా ఇవ్వల. సత్యభామ కూడా చాలాసార్లు అడిగి ఉందట. చాలాసార్లు రతికేళి జరిపేటప్పుడు కూడా అడిగిందట, అది ఇస్తే నాకు బాగుంటుందంటే చూద్దాంలే అన్నాడు కానీ దాన్ని ఇవ్వలే. అంటే అంత ఇష్టంగా పెట్టుకోండి ఆ మణిని ఈ రోజు సత్యభామ చేసినటువంటి సాహసాన్ని చూసి సంతోషపడి ఆయన చేత్తోనే మెడలో వేశాట. ఇప్పుడు సత్యభామ నా జన్మ సార్థకం అయిపోయింది, తనకి ఇష్టమైన వస్తువు నాకు ఇచ్చాడంటే ఎంత ప్రేమ ఉంటే ఇస్తాడు, ఎంత ఇష్టమైతే ఇస్తాడని చెప్పి ఆమె చాలా సంతోషం పడిందట. ఈ సంతోషపడి పడినటువంటి సందర్భంలో రుక్మిణికి లేనటువంటి, రుక్మిణికి దొరకనటువంటి ఆనందం నాకు దొరికింది కదా అనుకుంటుంది సత్యభామ. అప్పుడు కృష్ణ పరమాత్మ సత్యభామను మెచ్చుకొని సత్యభామ శరీరాన్నంతా ఒక్కసారి తవిడి కౌగిలించుకున్నాడు. ఇంతలో ధనస్సు వేరే ధరించి వేరే రథం మీద సింహనాదం చేస్తూ శంఖం పూరిస్తూ భయంకరమైన ధ్వని చేస్తూ నరకాసురుడు వస్తున్నాడు. మళ్ళీ వేరే రథం మీద, ఈసారి చంపేసేయాలి వెళ్ళని చెప్పి. అప్పుడు చూచాడు కృష్ణుడు. చూసి, సత్య, ఇక నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీ యుద్ధ ప్రావీణ్యాన్ని చూశాను, నీకు ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రశాంతంగా పక్కన కూర్చొని చూస్తూ ఉండు, వీడి సంగతి నేను చూస్తాను ఇంకని చెప్పి సార్యధనస్సును కృష్ణుడు తీసుకున్నాడు. కృష్ణుడు తీసుకున్నటువంటి వాడి సత్యభామను విశ్రాంతి తీసుకోమన్నాడు. విశ్రాంతి తీసుకోమని తన శంఖాన్ని పూరించాడు. ఆ వైపు నరకాసురుడు కూడా శంఖాన్ని పూరించాడు. దేవతలందరూ ఆశ్చర్యంగా యుద్ధం చూస్తున్నారు. ఆ సమయంలో విజృంభించినటువంటి వాడై ఆ యొక్క నరకాసురుడు రావడం అమిత వేగంగా వచ్చినటువంటి వాడై కృష్ణుడి మీద 10 బాణాలు, సత్యభామ మీద 5 బాణాలు, గరుత్మంతుడి మీద 5 బాణాలతో భయంకరంగా నొప్పించాడు. నొప్పించేటోటికి క్రోధ తామ్రాక్షుడైపోయినాడు కృష్ణుడు. ఇక వీడిని ఆలస్యం చేస్తే లాభం లేదు, విజృంభించాడని చెప్పి ఒకే ఒక్క బాణం ప్రయోగించాడు. ఆ రథం మీద ఉండేటువంటి టెక్కెం ఇరికి కింద పడిపోయింది. ఇంకొక బాణం ప్రయోగించాడు, సారథి శిరస్సు ఎగిరిపోయింది. ఇంకొక బాణం ప్రయోగించాడు, గుర్రాలన్నీ చనిపోయినాయి. ఈ విధంగా చనిపోయి విరథుడైనటువంటి ఆ యొక్క నరకాసురుడు గదాదండాన్ని ధరించి రథం మీద నుంచి క్రిందకు దూకాడు. రథం నుంచి క్రిందకు దూకి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద గదతో కొట్టాడు అనమాట. గదతో కొడితే కౌస్తుభమణిని ధరించి ఉండేటువంటి ఆయన వక్షస్థలం మీద పర్వతాకారంగా ఉండేటువంటి ఆ గదాదండం గట్టిగా తగిలినటువంటిది మరలా తిరిగి వాడి చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. అట్ట కొట్టాడు. ఇక్కడ నా గట్టివాడు కాబట్టి ఆగి ఉన్నాడు అనమాట కృష్ణుడు. ఆ గదాదండాన్ని మరలా తీసుకుని ఒక్క దెబ్బ కృష్ణుడికి, ఒక్క దెబ్బ గరుత్మంతుడిని కొట్టాలనుకున్నాడు గదతో. అంత పెద్ద గదది. రెండవసారి అదే గదను తీసుకుని గరుత్మంతుడి యొక్క ముఖం మీద కూడా కొట్టాడు. కొట్టేటోటికి ఆ గద మరలా ఈ గరుత్మంతుడికి తగిలి మరలా పోయి వాడి చేతిలో పోయింది. అప్పుడు గదాదండాన్ని ధరించి మీసం తిప్పుతూ ఇంక వీళ్ళు చచ్చారనుకొని వెనక్కి తిరిగాట. వెనక్కి తిరిగేటోటికి అప్పుడు ఈ గదాదండం తగిలినటువంటి దెబ్బ కొంత అటు ఇటు కదిలిపోయినాడు అనమాట కృష్ణుడు కూడా. అదే విధంగా గరుత్మంతుడు కూడా వణికిపోయినాడు ఆ దెబ్బ. ఒక్క క్షణకాలానికి మళ్ళీ సర్దుకొని అప్పుడు వెనుదిరిగిపోతుండేటువంటి ఆ యొక్క నరకాసురుణ్ణి తన బాణంతో కొట్టాడు. కొట్టంగానే నరకాసురుడు మళ్ళీ ఇటు తిరిగాడు అనమాట. తిరిగి అప్పుడు కృష్ణుడి మీద విపరీతమైనటువంటి ఆయుధ వర్షం కురిపించాడు. ఆయుధ వర్షం అంటే గదలు, ముళ్ళ గదలు, కత్తులు ఆయన అట్టు అనుకుంటే చేతికి వచ్చేస్తాయి అనమాట. అవన్నీ కూడా ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించినటువంటి వాటన్నిటినీ కూడా ముక్కలు చేసేసి ఆ కృష్ణ పరమాత్మ ఇక వీడికి అవకాశం ఇస్తే కుదరదు, వీడిని సంహరించేయాలా అనుకున్నాడు.
సంహరించేయాలని చెప్పి అప్పుడు ఆ విజృంభించి వికటాట్టహాసం చేస్తూ విపరీతమైనటువంటి బాణ వర్షం కురిపించేస్తున్నాడు వీళ్ళ మీద. విజృంభించేసి ఉన్నాడు. విజృంభించేసి యుద్ధం చేసేటువంటి ఆ నరకాసురుడు ఎలా ఉన్నాడు అంటే పెద్ద హిమాలయ పర్వతం అంత ఉన్నాడు అనమాట. హిమాలయ పర్వతం అంత ఉండేటువంటి వాడు ధైర్యంగా నిలబడి బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఇంకా వీడితో ఇంతసేపు యుద్ధం దేనికని చెప్పి నిర్ణయించుకుని కృష్ణ పరమాత్మ చక్రాన్ని ధ్యానం చేశాడు. చక్రాన్ని ధ్యానం చేయగానే సహస్ర అంటే 1000 సూర్యుల యొక్క ప్రభావం కలిగినటువంటి 1000 సూర్యుళ్ళు ఒక్క చోట చేరి ప్రకాశిస్తే ఎట్లుంటుందో అట్లా ప్రకాశించేటువంటి ఆ చక్రాయుధం ఈయన యొక్క చేతిలోకి వచ్చింది. చేతిలోకి వచ్చిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు ఇక నరకాసుడి యొక్క అవతారం పూర్తి చేయాల, వీడి జన్మ ఇక్కడికి పూర్తి అవ్వాలనుకున్నటువంటి వాడై అభిమంత్రించి ఆ సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ సుదర్శన చక్రం తీక్షణంగా ఆ గరుత్మంతుడి మీద ఉండేటువంటి కృష్ణుని యొక్క చేతిలో నుంచి వదలబడి వస్తూ ఉంటే ఈ నరకాసురుడు భయంకరమైన బాణ వర్షం కాదు అనేక ఆయుధ వర్షాలన్నీ ఆ చక్రాయుధం మీద కురిపిస్తున్నాడు. వాటి అన్నిటినీ మింగేస్తుంది ఆ చక్రం. వీడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నిటినీ కూడా మింగేసి ఆ చక్రాయుధం నరకాసురుడి వైపే వస్తుంది. నరకాసురుడి వైపే వస్తే పర్వతాకారుడైనటువంటి ఆ నరకాసురుడు నిలబడి ఉంటే నేరుగా చక్రాయుధం వచ్చినటువంటిదై వాడి శిరస్సు ఖండించలేదు, వాడి నడుముల దగ్గర ఖండించలేదు, విచిత్రంగా చంపుతుందన్నమాట. ఎలాగయ్యా అంటే వాడి శిరస్సు మీద నుంచి నిలువున కోసేసిందన్నమాట. సగాని రంపంతో కొయ్యినట్లయితే కోస్తారో అట్ట శిరస్సు దగ్గర నుంచి నిలువున జరిగేసిందన్నమాట. 2 భాగాలు అయిపోయినాడు. 2 భాగాలు అయిపోయి ఎలా ఉన్నాడయ్యా అంటే నేరుగా ఆ యొక్క చక్రాయుధం నిలువున నేరుగా రంపంతో కోసినట్టు దిగేసి అదృశ్యం అయిపోయింది ఆ చక్రం. అట్టే ప్రాణాలు వదిలేశాడు. అంటే నిలబడే ఉన్నాడు, 2గా ఉన్నాడు కానీ చూసేదానికి 1గా ఉన్నాడు కానీ మధ్యలో దిగిపోయి ఉన్నాడు అన్నమాట. అప్పుడు దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ నరకాసురుడి ప్రాణాలు పోతే అప్పుడు కింద పడిపోయినాడు అనమాట. ఆ కళేబరం కింద పడిపోయింది, ప్రాణాలు ఆకాశంలో వెలిసిపోయినాయి. రాక్షసులందరూ ఆశ్చర్యపోయినారు. అప్పుడు ఆ నరకాసురుడి యొక్క ఆ కళేబరం కింద ఎప్పుడు పడ్డదో హాహాకారాలు చేస్తున్నారు రాక్షసులు. దేవతలందరూ పీడ విరగడైపోయింది అనుకుంటున్నారు. అప్పుడు భూదేవి స్వరూపాన్ని ధరించి అంటే మానవాకారాన్ని ధరించి పెద్దగా దుఃఖిస్తూ నరకాసురుడి దగ్గరకు వచ్చి నరకాసురుడి యొక్క కళేబరాన్ని తన ఒళ్ళో పెట్టుకుంది. అదేంటంటే తెగిపోయినటువంటి నరకాసురుడి యొక్క శరీరం 2 భాగాలు అటు ఇటు పడిపోలేదు, ఒకటిగానే పడిపోయిందన్నమాట. అప్పుడు ఆ నరకాసురుడి యొక్క శరీరాన్ని తన యొక్క ఒళ్ళో పెట్టుకొని దుఃఖిస్తూ, ఎట్టయినా బిడ్డ కదా, ఎంత దుర్మార్గుడైనా ఎటువంటి వాడైనా కడుపున పుట్టినటువంటి బిడ్డ మరణిస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆమె ఆక్రోశిస్తూ అప్పుడు ఆ నరకాసురుడి యొక్క చెవుల్లో కుండలాలు ఉన్నాయి, మణికుండలాలు. ఆ మణికుండలాలను ఓడదీసినటువంటిది ఆ కుండలాలను తీసుకుని కృష్ణుడి వైపుగా వచ్చింది. కృష్ణుడి వైపుగా వచ్చి కృష్ణ పరమాత్మకు నమస్కరించింది. కృష్ణ పరమాత్మకు నమస్కరించి, నాథ, దుష్టుడైనటువంటి మన బిడ్డను సంహరించావు, నీ వల్ల కలిగినటువంటి బిడ్డే కదా నాకు ఈ బిడ్డ, కానీ వాడి ప్రవర్తన బాగలేక లోక కంటకుడిగా మారినందువల్ల నీవు దుష్ట శిక్షణ చేశావు, మంచి పనే చేశావు. ఇదిగో ఈ యొక్క కుండలాలు, అదితి యొక్క కుండలాలు దేవేంద్రుని బాధించి తీసుకుని వచ్చాడు, ఈ కుండలాలు నీకు సమర్పిస్తున్నానని చెప్పి స్వీకరించని చెప్పి ఆ కుండలాలు కృష్ణ పరమాత్మకి ఇచ్చి నమస్కరించినటువంటిదై అప్పుడు వీడి కుమారుడైనటువంటి భగదత్తుడున్నాడు, భగదత్తుణ్ణి రక్షించు,
భగదత్తుణ్ణి ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా చెయ్యి, భగదత్తుణ్ణి కాపాడు అని చెప్పి వేడుకుందట. వేడుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ భూదేవిని దగ్గరకు తీసుకొని ఓదార్చి, అలాగేను వీడు లోకకంటకుడు కాబట్టి సంహరించాల్సి వచ్చింది, మన బిడ్డైనా ఎవరి బిడ్డైనా లోకానికి అపకారం చేస్తే సంహరించాలి కదా, కాబట్టి సంహరించాల్సి వచ్చింది. భగదత్తుణ్ణి ఈ ప్రాగ్జ్యోతిషపురానికి నేను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను, నీ మాట ప్రకారమే వాడిని కాపాడుతానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకుని భూదేవి అదృశ్యమైపోయింది. భూదేవి అదృశ్యమైపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, ఆ రాక్షసులందరూ కూడా ఇంకా వశమైపోయినారు. ప్రాగ్జ్యోతిషపురం అంతా కృష్ణుడి స్వాధీనం అయిపోయింది. అప్పుడు మంత్రులను పిలిచి మంత్రులను ఆదేశించాడు. ఆదేశించి ఇక ఈ ప్రాగ్జ్యోతిషపురానికి భగదత్తుణ్ణి రాజుగా చేయండి, భగదత్తుడి చేత నరకాసురుడికి జరగాల్సినటువంటి కర్మకృతువులన్నీ కూడా జరిపించండి, ఆయనకు చేయాల్సినటువంటి సంస్కారాలన్నీ కూడా చేసి భగదత్తుణ్ణి ఈ ప్రాగ్జ్యోతిషపుర రాజుగా మీరు పట్టాభిషిక్తుడిని చేయవలసిందని మంత్రులకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేసి యుద్ధం అయిపోయింది కదా, యుద్ధం అయిపోయిన పాటు ఇంకా ఆ ప్రాగ్జ్యోతిషపురంలోకి ప్రవేశించాలి కదా, ప్రవేశించాలి కాబట్టి నేరుగా వచ్చి ఆ ముఖద్వారం దగ్గరకు వచ్చినటువంటి వాడై అక్కడ గరుత్మంతుడి మీద నుంచి దిగాడు అనమాట. దిగి సత్యభామా సమేతుడై లోపలికి ప్రయాణించాడు. ఆ ప్రాగ్జ్యోతిషపురంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంకా నరకాసురుడు లేదు కాబట్టి రాజు కృష్ణుడే కదా, ఇంకా లోపలికి వెళ్ళంగానే అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి లోనికి తీసుకెళ్ళి అక్కడ ప్రాగ్జ్యోతిషపురంలో ఉండేటువంటి సంపదనంతా కూడా చూపిస్తున్నారన్నమాట. సంపదనంతా చూపిస్తూ ఆ ధన భాండాగారాలు, ఆ ప్రాగ్జ్యోతిషపురానికి ఆయన తెచ్చినటువంటి 14 లోకాల్లో నుంచి తెచ్చినటువంటి విశేషమైన వస్తువులన్నింటినీ చూపిస్తున్నారు, సంపదనంతా చూపిస్తున్నారు. ఆ సంపదనంతా కూడా కృష్ణ పరమాత్మ దర్శిస్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ దర్శిస్తూ ఉంటే ఏమున్నదయ్యా అక్కడ సంపద అని అంటే, ఆ ప్రాగ్జ్యోతిషపురంలో ఈ ధనానికి సంబంధించినటువంటి అధికారులందరూ ఉన్నారు కదా, అధికారులందరూ కూడా కృష్ణ పరమాత్మను తీసుకుని వెళ్ళేసి, చూడండి ఈ సంపదనంతా దేవేంద్రుడి దగ్గర నుంచి, తర్వాత కుబేరుడి దగ్గర నుంచి, వరుణదేవుడి దగ్గర నుంచి మొత్తం అపహరించుకొని వచ్చి వాళ్ళని దిగ్విజయాత్ర చేసిన తర్వాత జయించుకొని వచ్చి తెచ్చినటువంటిది అని చెప్పి ఆ సంపదనంతా కూడా చూపించారు. ఆ సంపదంతా ఎలా ఉన్నదయ్యా అంటే 20,000 ఏనుగులు ఉన్నాయి. అంటే చనిపోయి పోంగా మిగిలినటువంటి సంపదను చూపిస్తున్నారు అన్నమాట. 20,000 ఏనుగులు, 20,000 కరేణువులు అంటే ఆడ ఏనుగులు. ఆడ ఏనుగులు 20,000, మగ ఏనుగులు 20,000 ఉన్నాయి. గుర్రాలు 1,08,000 ఉన్నాయట గుర్రాలు. ఈ సంపదంతా మీదేను అని చూపిస్తున్నారు కృష్ణుడికి. తర్వాత గోవులు, మేకలు, గొర్రెలు అనేటువంటి అసంఖ్యాకాలు, వాటికి లెక్కలేదు, ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సూక్ష్మాంబరాలు, కోమలమైనటువంటి కంబళాలు, తర్వాత అజిన వల్కాలు, చందనము, అగరు, కస్తూరికాదులు, అనల్పాలు. అంటే ఇన్నని చెప్పలేము. ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాము, మీ స్వాధీనం చేస్తున్నాము, మమ్మల్ని అనుశాసించి మమ్మల్ని ఏం చేయమంటారో ఆజ్ఞాపించవలసింది అని చెప్పి అధికారులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ విన్నపాన్ని ఆలకించి ఆ రాక్షసుల చేతనే ఈ సంపదనంతా కూడా ద్వారకా నగరానికి తరలించమన్నాడు. ఇప్పుడు భగదత్తుడికి రాజ్యం ఇచ్చేశాడు, రాజ్య పరిపాలన చేసుకోమన్నాడు, కానీ ఈ సంపదను మాత్రం ద్వారకా నగరాన్ని తీసుకోపోమన్నాడు. ఎందుకంటే ఈ సంపద అంతా అలాగే వదిలేస్తే నరకాసుడు మాదిరి భగదత్తుడికి కూడా పొగురు పడుతుంది అనమాట.
కాబట్టి నా దగ్గర ఉంటుందిలే సంపద, మొత్తం మీ రాక్షస సైన్యం చేతనే ద్వారకు పంపించేసేయండి అన్నాడు. దాంట్లో వరుణుడి యొక్క ఛత్రం ఒకటి ఉంది, గొడుగు. ఆ గొడుగు చాలా విశేషమైనటువంటి గొడుగు. ఆ ఛత్రం మాత్రం శ్రీ మహావిష్ణువే తీసుకున్నట్ట. శ్రీ మహావిష్ణువే తీసుకొని ఆయనకి ఎవరు గొడుగు పట్టబల్లే, ఆ గొడుగును ఆయన చేతులతో ఆయనే పట్టుకున్నట్ట. అంటే అంత గొప్ప ఛత్రం అన్నమాట. అది పట్టుకొని గరుత్మంతుడి మీద ఎక్కాడు. ఈ సంపదనంతా పంపించేసేయమన్నాడు. తర్వాత ఏమంటే గరుత్మంతుడి మీద ఈ ఛత్రాన్ని తీసుకుని ఎక్కాడు. సత్యభామ కూడా అధిరోహించింది. అధిరోహించిన తర్వాత ఏం చెప్పాడంటే ఈ సంపదను పంపించేసి ఆజ్ఞాపించేశాడు, వాళ్ళకి పంపించేస్తారు, ద్వారకు వెళ్ళిపోతుందంతా కూడా. అక్కడి నుంచి ఈ కృష్ణ పరమాత్మ ఒక చోటికి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికయ్యా అంటే మణిశైలము అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ మణిశైలం అనేటువంటిది ఈ ప్రాగ్జ్యోతిషపురానికి దగ్గరలోనే ఉందన్నమాట. అది గిరిదుర్గం అంటారు. అంటే ఈయనకి జలదుర్గాలు, గిరిదుర్గాలు చాలా చోట్ల ఉన్నాయన్నమాట దుర్గాలు. వాటిల్లో గిరిదుర్గం అది. ఆ గిరిదుర్గం అంటే ఆ కొండ మీద అనేకమైనటువంటి సౌధాలన్నీ కూడా నిర్మించి చాలా మందిని కాపలా పెట్టున్నారు అక్కడ. అది పోవడానికి కూడా చొరరానటువంటి గిరిదుర్గం అన్నమాట. అది ఆ మణి శైలము అంటారు దాన్ని. ఆ మణిశైలంలో మొత్తం చాలా గొప్పదైనటువంటి శిఖరము, మణులతో మాణిక్యములతో ప్రకాశించేటువంటి శిఖరాలు ఉంటాయన్నమాట. అక్కడికి పోవాలనుకున్నాడు. ఆ మణిశైలానికి యొక్క గరుత్మంతుడి మీద బయలుదేరాడు. గరుత్మంతుడి మీద బయలుదేరి మణిశైలానికి వెళ్ళంగానే ఆ గరుత్మంతుడి మీద నుంచి చూచాడు మణిశైలం శిఖరాన్ని. ఆ మణిశైలంలో మొత్తం ఆ దుర్గంలో అంతా కూడా దివ్యమైనటువంటి సౌధాలు చాలా ఉన్నాయి. మిద్దెలు మేడలు నిర్మించి చాలా అందంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉండేటువంటి ఆ మణిశైలంలోకి ప్రవేశించాడు. ఆ మణిశైలంలోకి ప్రవేశిస్తే లోపలికి వెళ్ళాడు. గరుత్మంతుడి మీద నుంచి దిగి ఆ ఒక చోట దిగాడు. అవి నా పరిసరాలన్నీ పరిశీలిస్తున్నాడు. అక్కడ ఒకానొక చోటకి పోయేటట్టుకి 16,000 మంది గంధర్వ కన్యలు ఉన్నారు అక్కడ. అంటే నరకాసురుడు అక్కడ దాచిపెట్టున్నాడు. వాళ్ళు 16,100 మంది వాళ్ళు గంధర్వ కన్యలు, అంటే దేవకాంతలు. వాళ్ళు గంధర్వులంతా దేవజాతికి సంబంధించిన వాళ్లే కాబట్టి దేవకాంతలు ఎటువంటి వాళ్ళంటే పెళ్లి కానటువంటి వాళ్ళు, కన్యలు, పురుష స్పర్శ తగలనటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ తమ యొక్క శీలాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఈ నరకాసురుడికి స్వాధీనం కాకుండా, నరకాసురుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గాని వాడికి లొంగకుండా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ యొక్క 16,100 మంది. ఆ 16,100 మందిని ఈయన చూశాడు. కృష్ణ దర్శనం కాగానే వాళ్ళు పరమానంద భరితులైపోయినారన్నమాట. వీళ్ళు తమ శీలాన్ని కాపాడుకుంటూ ఎంత దుర్మార్గంగా నరకాసురుడు ప్రయత్నించినా వీళ్ళు వాడికి లొంగకుండా ఎందుకున్నారో తెలుసా? భవిష్యత్తులో మనకు చాలా మంచి జరుగుతుందనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు రావణాసురుడు ఎంత ప్రయత్నం చేసినా సీతాదేవి అశోకవనంలో జాగ్రత్తగానే ఉండింది కదా. అదేవిధంగా వీళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆ నరకాసురుడిని స్పర్శించలేదు, జాగ్రత్తగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే నారద మహర్షి వీళ్లను బంధించిన తర్వాత ఒకానొకసారి నారద మహర్షి వచ్చాడు అక్కడికి. నారద మహర్షిని చూసి వీళ్ళందరూ ఏడ్చారనమాట. పసిపిల్లకాయలు వాళ్ళంటే కన్యలే కదా, 18-20 ఏళ్ళ లోపల వాళ్ళే తీసుకొచ్చి పెట్టేశాడు అనమాట. వాళ్ళందరూ కంటి నిండా నీరు పెట్టుకుని నారద మహర్షిని చూసి పెద్దగా ఏడిస్తే అప్పుడు నారదుడు చెప్పాట, అమ్మా మీరెవ్వరూ దుఃఖించద్దమ్మా, దుర్మార్గుడైనటువంటి నరకాసురుడు మిమ్మల్ని అపహరించినప్పటికీ మీరు మీ శీలాన్ని కాపాడుకోవచ్చు. ఆ శక్తిని నేను ప్రసాదిస్తాను మీకు. మీరు దేవకాంతలు కాబట్టి మీరు కాపాడుకోవచ్చు. మీరు బాధపడద్దు. వాడు బంధించినందువల్ల మీకు మేలే జరుగుతుంది. కొంతకాలానికి వాడిని సంహరించేదానికి శ్రీ మహావిష్ణు కృష్ణుడిగా పుట్టి ఇక్కడికి వస్తాడు.
అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైన తర్వాత మీకు చాలా ఆనందం కలుగుతుంది, మిమ్మల్ని అందరినీ ఆయన వివాహం చేసుకుంటాడు. అటువంటి భర్త దొరకాలంటే మీరు ఇటువంటి కష్టాన్ని కొంతకాలం అనుభవించాలి అని చెప్పాడు. అదే విధంగా వాయుదేవుడు కూడా అదే మాట చెప్పినాడు వీళ్ళు. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క దేవకన్యలు గంధర్వకాంతలు అందరూ కూడా ఆ కృష్ణుడు వస్తాడు మమ్మల్ని చేపడతాడనేటువంటి సంతోషంతో నరకాసురుని దగ్గరికి కూడా రానియకుండా వాడు ఎన్ని హింసలు పెట్టినా ఓర్చుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు కృష్ణ దర్శనం అయ్యేటోటికి పరమానంద భరితులైపోయి ఆయనకు నమస్కారం చేసి విషయమంతా నారద మహర్షి చెప్పిన విషయమంతా కృష్ణుడికి విన్నవించి, నీవు మమ్మల్ని చేపట్టవలసింది అని అడిగారు. వాళ్ళని చూడగానే కృష్ణుడికి కూడా మనసు మారిపోయింది. అక్కడ ఇంత కష్టపడి ఆ నరకాసురుణ్ణి సంహరించి వచ్చిన దానికి ఇంత మంచి భార్యలు దొరికారు కదా నాకు, ఇంత మంచి అమ్మాయిలు అప్సరసలు ఆ యొక్క గంధర్వకాంతులు అంటే ఎంత అందంగా ఉన్నారో, వీళ్ళందరినీ చేపట్టే అవకాశం నాకు దొరికింది కదా అని కృష్ణుడు అనుకుంటున్నాడు. కృష్ణుడి యొక్క అందమైనటువంటి చూపులను మధురమైనటువంటి భాషణాలను వాళ్ళు ఆస్వాదిస్తూ పరమానంద భరితులై క్రేగంటి చూపులతో చూస్తూ ఉంటే, చూపులతోనే వీళ్ళ కోరిక కృష్ణుడికి చెప్పారు. వీళ్ళు చూపులతోనే దానికి సమ్మతిని కూడా తెలియజేశాక కృష్ణుడు. అట్ట వాళ్ళందరి మనసులు కలిసిపోయినాయి. మనసులు కలిసిపోయిన తర్వాత వాళ్ళు నమస్కారం చేసిన తర్వాత వాళ్ళను కాపలాగా ఉండేటువంటి వృద్ధాంగనలు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి కృష్ణుడికి నమస్కారం చేశారు. వెంటనే మమ్మల్ని కాపాడవలసింది, మమ్మల్ని నీవు స్వీకరించవలసింది అని కృష్ణుడు చెప్పంగానే, తప్పకుండా మీ జీవితాలు నేను కాపాడుతాను. ఈ విధంగా నరకుడి యొక్క చెరలో ఉన్నటువంటి మీరు బయటికి వెళ్ళినా, వేరే వాళ్ళు వివాహం చేసుకున్నా వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారు. నాకు ఎలాంటి అనుమానాలు లేవు, మీరు చాలా పవిత్రంగా ఉన్నారనే విషయం నాకు తెలుసు కాబట్టి, నాకు తెలుసు కానీ కొరవాళ్ళకి తెలియదు కదా, కాబట్టి మిమ్మల్ని అందరినీ నేనే వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చినటువంటి వాడై అక్కడ రాక్షసులకు ఆజ్ఞ చేశాడు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు పల్లకీలో వీళ్ళందరినీ కూడా బంగారు పల్లకీల్లో ఎక్కించుకుని ఈ 16,100 మందిని ద్వారకా నగరానికి చేర్చండి అన్నాడు. సంపదలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ద్వారకు. ఇక్కడ ఉండేటువంటి 16,100 మందిని కూడా దివ్యమైనటువంటి పల్లకీల్లో ఎక్కించుకుని ఈ రాక్షసులందరూ కూడా ద్వారకా నగరానికి చేర్చడానికి సిద్ధమైనారు. సరే, వీళ్ళని అలా చేసిన తర్వాత ఆ మణిశైలంలో అలా తిరిగాడండి. కాసేపు తిరిగేటోటికి ఆ మణిశైల శిఖరాలు బాగా నచ్చాయి కృష్ణుడికి. దాంట్లో బంగారంతో ఉండేటువంటి శిఖరాలు, వెండితో ప్రకాశించేవి, అనేకమైన జింకలు అవన్నీ తిరిగేటువంటి ఆ శిఖరాలు బాగా నచ్చేటోటికి ఒక శిఖరాన్ని విరిచేశాడు. దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు ఇంటికి ఎత్తుకోపోవడానికి. అంటే అనేక శిఖరాలు ఉంటే ఒక శిఖరం ఎత్తుకోపోదామని. మనమైతే తెచ్చుకోలేము, మనం ఏదన్నా అటువంటి చోటికి పోయినప్పుడు చిన్న రాయి తెచ్చుకుంటాం అనమాట. ఈయన పెద్ద శిఖరాన్ని తీసుకుని ఆ శిఖరం మొక్కగా విరిచేసి గరుత్మంతుడి మీద పెట్టాడు. ఆ గరుత్మంతుడి మీద ఈయన కూడా ఎక్కాడు, సత్యభామ కూడా ఎక్కింది. ముగ్గురు ఎక్కి కూర్చున్నా ఏమీ నిర్భయంగా, ఆయనకి ఏమీ తేలిగ్గా ఉంది. దూదిని ఎత్తుకున్నట్టుందే కానీ ఆయనకి బరువు అనిపోవడం లేదు. ఎవరికి? గరుత్మంతుడికి. వీళ్ళను ఎక్కించుకున్నటువంటి వాడే బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దేవేంద్ర సంబంధమైనటువంటి కొన్ని వస్తువులు కూడా వచ్చున్నాయి కదా, అవి కూడా అక్కడ చేర్చేయమన్నాడు అనమాట. దేవలోకానికి వెళ్ళిపోయినాయి. తర్వాత ఈయన నేరుగా ఆకాశ మార్గంలో గరుడారుడైపోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అంటే, ద్వారకా నగరానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలా అన్నది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఒక్కసారి ముఖాన్ని ఇలా తిప్పి కృష్ణుడి ఛాయ చూశాడు. కృష్ణుడి ఛాయ చూస్తే ఇలా అన్నాడు కృష్ణుడు. ఆయన యొక్క ఆ సంజ్ఞ తెలుసుకున్నటువంటి వాడై ఈయన నేరుగా దేవలోకానికి తీసుకెళ్ళమంటున్నాడు అని చెప్పి గరుత్మంతుడు గ్రహించి ఆ సత్యభామ సమేత కృష్ణుణ్ణి బంగారు శిఖరంతో మణిపర్వత శిఖరంతో సహా తీసుకుని ఆ యొక్క ఆకాశ మార్గంలో స్వర్గలోకం వైపు వెళుతూ ఉన్నాడు.
ఆ దేవలోకానికి వెళ్ళినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడనేటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.